నేను చెప్తున్నాను, నేను కొద్దిసేపే మీకు ఎక్కువసేపు పెట్టను. మనకి సహాయం చేయరు మన వాళ్ళే. అంటే జాన్ పాల్ గారు, మీకు తెలుసు అందరికీ. జాన్ పాల్ గారు, అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్, ముగ్గురు కూడా వాళ్ళ బ్రదర్సే. నేను చెప్పాను, ఇట్లా మన వాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయలేకపోతున్నాం. నేను ఒకటే చెప్పాను, వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఏమైంది, చర్చికి ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఉండాలి. అది మాత్రం మర్చం. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి మనం సహాయం చేయాలి. ఎందుకంటే ఆ ఇచ్చేవాళ్ళు యేసు ప్రభుని నమ్ముకుని ఇస్తున్నారు కాబట్టి. ఇచ్చేవాళ్ళు అందరు ఇచ్చారనుకోండి, మనం అందరికీ సహాయం చేయవచ్చు. కానీ ఇచ్చేవాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్న వారికి మాత్రమే మనం కూడా సహాయం చేయటం అన్నది న్యాయం. అందుకని ప్రభుని నమ్ముకున్న వారికి అఫ్కోర్స్ బాప్తిస్మం మీరు పొందకపోయినా పర్వాలా, దేవుడిని నమ్ముకున్నట్టే కదా. వేరే చోట వెళ్తున్నాం కదా, వెళ్ళట్లేదు కదా. మీ మిస్సెస్ చక్కగా వస్తుంది, రోజు మంచిగా పేరుకి వస్తుంది. మిగతా వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఎక్కడికే రావాల్సిన అవసరం లేదు ప్రార్థనకి. మీరు ఇప్పుడన్నా కానీ అప్పుడప్పుడు నేను ఇలా కబురు పెట్టినప్పుడు నెలకు ఒక్కసారి మీకు ఖచ్చితంగా కబురు పెడతా. మిగతా రోజులు అవసరం లేదు. అప్పుడు మాత్రం కంపల్సరీ రావాల్సి ఉంటుంది. అది కూడా మీరు కరెక్ట్ టైం ఫాలో అయితే ఈ పాట వెళ్ళిపోయేవాళ్ళు. అందరూ కరెక్ట్గా టైంకి రావాలి. వెళ్దామలే అందరూ వచ్చిన తర్వాత అనే పదం వద్దు. 7:00 మీరు లేదా 8:00 పెట్టుకోండి, మీ ఇష్టం. 8:00 వచ్చినా 8:30కి వెళ్ళిపోతారు, 7:00 వస్తే 7:30కి వెళ్ళిపోతారు. ఇంట్లో చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే సరి చేసుకుని మీరు అలా చేసుకోవాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఎందుకు మనకు ఈ హెల్ప్ చేస్తున్నారంటే కేవలం చదువు కోసం. భోజనాలు మనం పెట్టుకోలేమో చెప్పండి. కాబట్టి పిల్లలను పోషించుకుంటారు, కష్టపడు ఏదో ఒకటి చేసి పోషించుకుంటారు. కానీ చదువు వచ్చేటప్పటికి అందరి వల్ల కాదు. కొంతమంది ట్యూషన్ పెట్టించుకోగలుగుతారు, కొంతమంది పెట్టించుకోలేరు. కొంతమంది కాన్వెంట్కి పంపుకుంటారు, కొంతమంది పంపించుకోలేరు. కొంతమంది పంపించడానికి అవకాశం ఉన్న వీలు పడక పంపించుకోకపోవచ్చు. ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. కాబట్టి పిల్లలకి కాస్త చదువు చెప్పుకుంటే వాళ్ళు కాస్త బాగుంటారు అన్న ఉద్దేశంతో మనం ఈ పని చేస్తున్నాం. కాబట్టి మీరు మొట్టమొదట మీరు చేయాల్సిన తల్లిదండ్రులు ఏంటంటే, పిల్లలు వదిలేయండి. పిల్లలు మీరు ఎలా చెబితే అలా చేస్తారు. పిల్లలు నేను ఇక్కడ ఎలా చెబితే చేస్తారు. ఎందుకంటే నాకు పిల్లల గురించి 30 సంవత్సరాలుగా తెలిసిన, పిల్లల సైకాలజీ పూర్తిగా తెలిసిన. ఆ పిల్లగాని అట్లా చెప్పాడు, చదువుతాడు లేదో చెప్పగలను. ఆడు ఎన్నో తరగతి వరకు చదువుతాడు కూడా చెప్పగలను. నీ పిల్లలను చూసి నాకు అంత అనుభవం ఉంది. పిల్లల విషయంలో అంత అనుభవం ఉంది. పిల్లలను చూసి వీడు ఏ తరగతి వరకు చదువుతారో కూడా చెప్తాను నేను. అందుకోసం ఏంటంటే, పిల్లల్ని మాత్రం మీరు ఖచ్చితంగా ఒక దీక్షగా పెట్టుకోండి. నా బిడ్డలు గొప్పవాళ్ళు అవ్వాలి అంతే అని అనుకోండి. ఎవరికాన్ని అని గొప్పగా చదివించడానికి మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు చదివినంత కాలం ఎంతో కొంత సహాయం చేయడానికి ఒకరు ముందుకు వచ్చారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మన పిల్లలని ఖచ్చితంగా ట్యూషన్కి ఇక్కడికి పంపించాలి. ఖచ్చితంగా టైంలోపు పంపాలి. కొంతమంది టైంలోపు పంపలేక పిల్లలు మానిపించుకున్నారు. మన వాళ్ళే టయానికి పంపలేక కదా. నేనైతే దానికి ఒప్పుకోను. ఖచ్చితంగా టైంకి రావాల్సిందే. ఒక్క క్షణం కూడా ఆగలేదు. 7:05 కొంతమంది పిల్లలైతే 6:00 వచ్చేస్తున్నారు. నేను మాట సార్ చెప్పా, ఒకసారి పెద్దానికి చెప్పా, ఏమంటే అసలు ఆయన 7:00కి రమ్మంటే 6:00 వస్తాను. ఆయన గంట సేపు నవ్వాడు. నవ్వి ఎందుకంటే పాపం పిల్లలు వస్తున్నారా, వాళ్ళకి ఖచ్చితంగా ఏదో చేయలేకనేది. నేను రాననుకున్నాను సరిగ్గా. అంత బాగా పెందరాడు వచ్చేస్తున్నారా అంటే చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది కొంతమంది పిల్లలకి. మీ వాళ్ళకి మీరు కాసేపు ఆగమన్నా ఆగేవాళ్ళు లేరు మీ పిల్లలు. కొంతమంది ఆగటానికి ప్రయత్నం చేస్తారు. అందరూ ఒకలా ఉండరు. అన్నని అట్లా ఆగేవాళ్ళని వీళ్ళు బాగా చదవరేమో అనేటువంటి ఆలోచన కూడా మీకు వద్దు. ఒక్కోసారి వాళ్ళే బాగా చదువుతారు. మా క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు, 7వ తరగతి వరకు అతను స్కూల్కే వెళ్ళలేదండి.
7వ తరగతి వరకు స్కూల్కి వెళ్ళాలి ఆ పిల్లడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న చదివించలేదు. ఆడికేమో చదువుకోవాలని ఉందట. అప్పుడు వాళ్ళ స్కూల్ తెలివైనడు కొంచెం. కొన్నాళ్ళు వచ్చే వస్తాడు కదా స్కూల్కి, తర్వాత మానేసాడు. ఎందుకు మానేస్తాడంటే మా నాన్న వద్దన్నాడండి, కుదరట్లేదని అన్నాడంట. అతని పేరు వెంకటేశ్వరరావు. పామర్రు వాళ్ళు. నేను అడ్రస్తో సహా చెప్తున్నాను. పామర్రు వెంకటేశ్వరరావు, క్రిస్టియన్స్. అతను చదవట్లేదని, మా నాన్న చదివించట్లేదని అంటే ఒక మాస్టరు, అరే నువ్వు చదువుతానంటే నేను చదివిస్తాను రా అని ఆ 7th క్లాస్ మళ్ళీ జాయిన్ చేసి ఎలాగోలా పాస్ చేయించి హాస్టల్లో పెట్టాడు. 8th కూడా చదివించినట్టున్నాడు. 9th క్లాస్కి హాస్టల్కి వచ్చాడు. 9వ తరగతికి హాస్టల్కి వచ్చాడు. నేను 9వ తరగతి హాస్టల్కి వెళ్ళాను గన్నవరంలో. అతను ఇవాళ ఎండిఓ అయ్యాడు. 7వ తరగతి వరకు అసలు చదవాలా, ఇవాళ ఎండిఓ అంటే మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటాడు కదా, అది అయ్యేది ఇవాళ. మీరు అర్థం చేసుకోండి. మీరు అనుకుంటారు ఈడు సరిగ్గా బడికి వెళ్తలేదు, అది మొహం ఆడేది అవుతాడు, శుభ్రంగా గోడల కాడ పెడతాం, లేకపోతే ఏదో చేపెడతాం, చేపలు పట్టేద్దాం అనేది ఏదో అనుకుంటారు. అసంతృప్తిగా ఉంటారు. అట్లా ఉండొద్దు. పిల్లలకి ఏ రోజు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు. మనం ఎప్పుడూ ప్రయత్నం చేయాలి, చివరి వరకు ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులుగా మన బిడ్డలను మీరు ఎంత కష్టపడి ఎన్ని లక్షలు సంపాదించండి, చివరికి అల్టిమేట్గా ఆ డబ్బు దేనికోసం? ఎవరి కోసం? మన పిల్లల కోసమే. మన కోసం కూడా అనుకోం. మనం డబ్బు సంపాదించినా, ఆస్తులు సంపాదించినా, లేకపోతే ఏదైనా ఇంట్లో ఏదైనా కొన్నా, లేకపోతే ఇంట్లోకి ఏదైనా తెచ్చినా మొట్టమొదటి గుర్తొచ్చేది ఎవరు? మన పిల్లలు. జంక్షన్ వెళ్ళి వెనక్కి తిరిగి కొట్టే రాగలరా మీరు? వెంటనే ఏదో ఒకటి తేవాలి. కనీసం 4 ఏదో ఒకటి చేతులు, ఒక 6 బ్లాక్ కాగితాలు తెచ్చుకోవాలి పిల్లలకి. అది ఏమీ లేకపోతే చెప్తున్నాం, ఇంకా మంచిగా తెచ్చుకుంటారు. ఎవరి కోసం? అక్కడ జంక్షన్ అక్కడి నుంచి రాలేదు, మనం బయటికి ఆ సెంటర్ నుంచి రాబుద్ది కాదు. ఇక డబ్బులు చేతులు లేకపోయినా సరే ఎలా తీసుకెళ్ళాలి పిల్లలకి. నేను వెళ్ళేటప్పుడు ఎదురుగుండా వస్తాడు పిల్లడు. అంత ఆశతో మన పిల్లలు మన కోసం ఎదురు చూస్తారు. ఇప్పుడు మర్చిపోవద్దు అసలు ఈ విషయాన్ని. కళ్ళలో పెట్టుకోవాలి పిల్లల్ని. ఏముందలే అని అనిపిస్తుంది ఒక్కోసారి. అట్లా అనుకోకూడదు. అసలు అనుకోరులే, ఏ తల్లిదండ్రులు అనుకోరు అలాగా. అట్లాంటి పరిస్థితి రాకూడదు. చక్కగా అందుకని ప్రతి రూపాయి కూడా మన బిడ్డల కోసమే అని మనం అనుకుంటున్నప్పుడు ఆ బిడ్డల భవిష్యత్తు కూడా చూడాలిగా. మనం ఆ బిడ్డల భవిష్యత్తు కూడా చూడాలిగా. అంటే ఇప్పుడు ఇవాళ మనము కొంతమంది ఆటో డ్రైవరు, అఫ్కోర్స్ డ్రైవర్ అంటే చేయరు, సొంత ఆటోలే కదా మీ అందరి. మరి సొంతంగా ఆటో కొనుక్కున్నారు, కష్టపడి పని చేసుకున్నారు. కొంతమంది చేనులో పని చేసుకుంటున్నారు, కొంతమంది ఏదో పని. మొత్తం ఎందుకు చేస్తున్నారంటే కుటుంబాన్ని పోషించుకోవటం కోసం. అందుకోసమే కదా నా బిడ్డలు, నా భార్య. నేను ఆడవాళ్ళు పని చేయమని అసలు ఎప్పుడు చెప్పను. నేను నా దృష్టిలో అసలు ఆడవాళ్ళు పని చేయకూడదు. వాళ్ళు ఇంట్లో చక్కగా పని చేసుకుంటే, మగాడు కరెక్ట్గా డబ్బు తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే తిరుగులేదు ఆ కుటుంబానికి. ఆడవాళ్ళు ఏమో జాగ్రత్త పెట్టాలి, డబ్బులు రూపాయి జాగ్రత్త పెట్టాలి. మగాడు రూపాయి పట్టుకు రావాలి. ఆ కుటుంబం నెంబర్ 1 కుటుంబం. అయితే ఆడవాళ్ళు పని చేయడం తప్పని కాదు నా ఉద్దేశం. ఇంట్లో పనులు వాళ్ళకి ఎక్కువ. పిల్లల్ని సాకాలి, వాళ్ళకి వంటలు చేసి పెట్టాలి, మళ్ళీ మనకు వంటలు చేసి పెట్టాలి. అన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట. నేను ఎందుకు ఈ మాట ఆడవాళ్ళు అసలు పని చేయకూడదు అంటున్నానంటే, మా అమ్మగారు టీచర్. మీ అందరికీ మరి మీ చిన్నపిల్లలు అనుకుంటా తెలుసో తెలియదు. మా అమ్మగారు టీచర్. ఆమె స్కూల్కి వెళ్ళేటప్పుడు బాధపడేది. మధ్యాహ్నం వచ్చేసి భోజనం చేయమని. నేను 1 సంవత్సరం ఇక్కడ ఉన్నా, చదువుకునే టైం అంత డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక్కడ 1 సంవత్సరం ఉన్నా. అప్పుడు అట్లా వచ్చేసి అట్లా కూర్చుండిపోయేది. ఆమె చాలాసేపు ఏమి కదిలేదు కదా, అట్లా కూర్చుండిపోయి అట్లా ఉండేది. ఏమ్మా ఏంటమ్మా అంటే, తింటానయ్యా, అన్నం తిన్నామా, తింటానయ్యా. కాసేపటికి అమ్మో చాలా కష్టంగా ఉందయ్యా అనేది. అది నా మనసులో పడిపోయింది. నా భార్యను మాత్రం ఎట్టి పరిస్థితి చదువు ఉండాలి. నా భార్య MA BEd చేసి
బిఎల్ కూడా చేసిందా, ఎంఏ బిఈడి బిఎల్. మా పాస్టర్ గారు ఉట్టిన చదువు ఉంటే ఒకసారి మేము వచ్చి రానా, నేను ఎంఏ బిఈడి చేశాను సెక్యులర్ చదువులో, తర్వాత బీఈడి చేశాను, దీనికి బైబిల్కి సంబంధించిన బీఈడి చేశాను, ఎంటీహెచ్ చేశాను బైబిల్లోనే, డిఈడి చేశాను అంటే డాక్టరేట్. నా పేరు ముందు డాక్టర్ అని పెడతారు, నేను పెట్టుకోను కానీ అందరూ పెడతారు డాక్టర్ ఎబినేజర్ గారు అని పెడతారు. అంత చదువుకున్నాను. అయినా నా భార్యను ఉద్యోగం చేయించడానికి ఇష్టపడలా నేను. నా ఉద్దేశం ఏంటంటే, మా అమ్మగారు చాలా బాధపడేవాళ్ళు ఉద్యోగం చేయడానికి. అంటే ఇంట్లో పనంతా చేసి మళ్ళీ అక్కడ ఉద్యోగం చేసి వస్తారు. కానీ నేను మిమ్మల్ని మన వాళ్ళందరినీ చూస్తాను కదా, పనులు చేసుకుని మళ్ళీ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఊరుకులో కోతలో పోసుకొచ్చి లేదా కేసులో వెళ్ళి ఆడవాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఆ స్థితి పక్కగా తప్పుకోవాలి. ఏదో ఒక రోజున మగాడైతే మాత్రం తెల్లవారుజామున వెళ్ళిపోవాలి, రాత్రి వరకు కష్టపడాలి, రూపాయి వేస్ట్ చేయకూడదు, డబ్బు రూపాయి కూడబెట్టాలి. ఆ ఉద్దేశం ఉండాలి మనకి. నా చుట్టూ ఉన్న వాళ్ళందరికంటే నేను ఎందుకు ఉండకూడదు గొప్పగా? ఏంటంట వాళ్ళు పెద్ద గొప్పోళ్ళ, నేను గొప్పోళ్ళు కాదా? నా కుటుంబం ఎందుకు మామూలు కుటుంబంలో ఉండిపోవాలి అని పట్టుదల ఉండాలి. వాళ్ళు పని చేసుకుంటే రోజుకి 500 తేవచ్చు మగాడు. 25 రోజులు కష్టపడి మిగతా 5 రోజులు చర్చికి వెళ్ళి ఆదివారం హాయిగా ప్రశాంతంగా ఉన్నా 25 మినిమం. అసలు 1000 రూపాయలు ఏది రాగలుగుతారు కదా కొంతమంది బయటికి కదా. నేను చెప్పేది ఏంటంటే 1000 రూపాయలు కాదు, 100 రూపాయలు వచ్చినా వెళ్ళిపోవాలి. ఇంట్లో కూర్చోవటం కంటే ఆ 100 తెచ్చుకోవటం బెటర్ కదా. ఖాళీ ఉండకూడదు. నీకు 1000 రూపాయలు ఇచ్చేవాడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళు. 100 రూపాయలు ఇచ్చేదాకా ఎందుకంటే నీకు 2000 ఇచ్చేవాడు ఉన్నాడు అనుకో రోజుకి, అక్కడికి వెళ్ళు. అసలు 2000 లేదు, 1000 లేదు, 500 లేదు, 200 లేదు, 100 రూపాయలు ఈ రోజు ఎక్కడ పని లేదు. 100 రూపాయలు ఇస్తానన్నారు ఎవరో, అది కూడా నువ్వు మానుకోకూడదు, వెళ్ళిపోవాలి 100 రూపాయలు. అది పన్నుడు తరం అంటే, పన్నుడు అంటే నేను వెళ్ళను అని కూర్చోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అప్పుడు వాళ్ళు గొప్ప స్థితికి వెళ్తారన్నమాట, చాలా గొప్ప వాళ్ళు అవుతారు. అది ఖచ్చితంగా మీరు గమనించుకోండి. మన బిడ్డల్ని ముఖ్యంగా చదివించుకోండి. అందుకు పంపొద్దు. మీరు పనికి ఒక్కరోజు పంపారంటే ఆ పిల్లలకి తెలియదు. ఆ వయసులో మనం ఎటు మలిస్తే అటు మలిచిపోతారు వాళ్ళు, ఎటు మలిస్తే అటు మలుస్తారు వాళ్ళు. నువ్వు పనికి 4 రోజులు పంపించు, 5వ రోజు స్కూల్కి వెళ్ళనంటాడు. 4 అవతల 2 రోజులు పంపించు పనికి, 3వ రోజు నేను స్కూల్కి వెళ్ళని ఏడుస్తాడు. కాబట్టి అసలు ఈ రూట్ నుంచి పక్కకి వెళ్ళవద్దు. ఎంత డబ్బు వస్తుంది అనుకున్నా ఆ కష్టం మీద మీరే పడండి, తల్లిదండ్రులే పడండి. ఆ కష్టం మీద తల్లిదండ్రులే పడండి. పిల్లలకి మాత్రం అసలు పని చెప్పొద్దు. అంటే ఇంట్లో పని చెప్పాలి. మా పిల్లలు ఉన్నారు అనుకోండి, అన్ని పనులు చేయాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పనా, 2 నెలలు సుమారు 2 నెలలు అయిపోతుంది. రేపు నెల అయిపోతుందా? రేపు 12వ తారీఖు 2 నెలలు మనం మొదలు పెట్టి, పోయిన 12 నెలలు పెట్టాం. మార్చి, ఏప్రిల్ 12వ తారీఖు మొదలు పెట్టాం. మే 12 అయిపోయింది, రేపు జూన్ 12 వస్తుంది. 2 నెలలు ఈ మధ్యలో సెలవులు ఇచ్చాం మనం. అన్ని రోజులు మా పిల్లలు వంట చేసి ట్యూషన్ చెప్పారు పిల్లలకి. నేనుంటే నేను చూసేవాడిని, పిల్లలు ఉంటే పిల్లలు. నేను ఇలా చెప్పాను కదా, నేను ఎంఏ బిఈడి చేశా, డాక్టరేట్ చేశా. మా పాస్టర్ గారు ఎంఏ బిఈడి బిఎల్ చేశారు. ఓల్డ్ తల్లి పెద్ద పాప ఇప్పుడు పిహెచ్డి చేస్తుంది. నాగార్జున యూనివర్సిటీలో ఎంఏలో గోల్డ్ మెడల్ అవుతాను. మీరు అడగండి పెద్దవాళ్ళు గోల్డ్ మెడల్ అంటే ఏంటో చెప్తారు వాళ్ళు. నాగార్జున యూనివర్సిటీలో గోల్డ్ మెడల్, తర్వాత పిహెచ్డి చేస్తుంటారు రెగ్యులర్గా. పిహెచ్డి అందరూ రెగ్యులర్గా చేస్తారు, అది కాదు. కాలేజీలో యూనివర్సిటీలో పిహెచ్డి అంటే మాటలు కాదు. చిన్న పాప మొన్న బీటెక్ అయిపోయింది, పాస్ అయిపోయింది, మంచి మార్కులతో పాస్ అయింది. రేపు ఎంటెక్ మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళడానికి ప్రార్థన చేసుకుంటున్నాం. వాళ్ళు మీ పిల్లలకి ట్యూషన్ చెప్పారు. మేమందరం కలిసి వంట చేసి పెట్టాం. ఎందుకో తెలుసా? డబ్బులు వస్తాయనా? దేవుడు దీవిస్తాడని, కేవలం అంతే. యథార్థంగా చేసాం. 1 రూపాయి కూడా వాళ్ళు పంపింది 20,000 నెలకి. మీరు ఆలోచించండి, 20 మంది పిల్లలు, అక్కడ 10 మంది వాళ్ళకి బియ్యం అనేది రైస్ ఇచ్చేసాం, మిగతా 10 మందికి. ఇప్పుడు వచ్చేటప్పటికి
20 మంది సుమారు 18 మంది 17 మంది ఉంటానే ఉన్నారు. కొంతమంది మధ్యలో మానేశారు. కానీ ఆ 17 మందికి ట్యూషన్ చెప్పడానికే మనం 7-8 వేలు ట్యూషన్కి ఇవ్వాలి, 5-6 వేలన్నా ఇవ్వాలి, కనీసం రోజు 200 ఇవ్వాలి. మిగతా కుక్కి మరి 7-8 వేలన్నా ఇవ్వాలి. 8-16 వేలు వేసుకొని 20 వేలకి 16 వేలు ఏమైంది? అంత లేదు, 4 వేలు. 4 వేలు నెలంతా సరిపోతే ఫుడ్ పెట్టడానికి వాళ్ళకి. అందుకే మేమేం చేశామంటే తర్వాత పంపిస్తానన్నారు, వాళ్ళు పెంచుతారన్నారు డబ్బులు. మేమేం చేస్తాం, నేను చెప్పాను, సార్ మేం చేస్తాం, అయ్యో మీరు చేయటువంటి పాస్టర్ వాళ్ళ లేదండి, మేము చేస్తాం, మా పిల్లలు చేస్తారు, మా పాస్టర్ గారు చేస్తారు, వంట చేస్తారు, మేము ట్యూషన్ చెప్తాం, ఎందుకంటే 2 నెలల సెలవులు కాబట్టి. అంటే వాళ్ళు చాలా 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 అప్రిషియేట్ చేశారు మమ్మల్ని. అంత చదువుకొని పిల్లలకు వంటలు చేస్తారని మీరు ఏంటి మీద వంట చేస్తాం? లేదండి, మేము చేస్తాం. అదే మాకు ఆశీర్వాదం. బీదలను కటాక్షించువారు, తెలుసా ఈ వాక్యం? బీదలను అంటే మనలాంటి వాళ్ళు, మేము కూడా పేదవాళ్ళు కాదు, ఉన్నవాళ్ళం కాదు, కానీ కొద్దిలో కొద్ది పెట్టరు కదా, కొద్దిలో కొద్ది పెట్టరు. బీదలను కటాక్షించువారు యెహోవాకు అప్పించువారు. బైబిల్ మాట. పేద ప్రజల్ని ఎవరైతే, పేద ప్రజలు అంటే ఎవరు? మనకంటే లేనివాళ్ళు, వాళ్ళు మనకి పేద ప్రజలు కదా. ఇప్పుడు నేను నాకంటే ఉన్నవాడు నేను పేదోళ్ళ కనపడతాను, అంతే కదా. ఆయనకంటే ఉన్నవాడు ఆయన పేదోళ్ళ కనపడతాను, అంతే కదండి. ఇప్పుడు టాటా బిర్లాలు ఉన్నారు, లేకపోతే ఈ రిలయన్స్ వాళ్ళు ఉన్నారు. ఎవరు పేరు చేసి రిలయన్స్ వాళ్ళ పేరు చెప్పండి, అని నమ్మాలి కదా. వాళ్ళకి ఈ పక్క ఎమ్మెల్యే ఎంపీలు అందరూ పేదోళ్ళ కనపడతారు, అంతే కదా. వాళ్ళ దృష్టిలో పేదలు, మన దృష్టిలో అమ్మో ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అనుకుంటాం. అట్లా పేదలు అంటే, లేదా మనకంటే పేదలంటే ఒక కొలత ఉంది. 2500 క్యాలరీల కంటే తక్కువ సంపాదించే వాళ్ళు పేదవాళ్ళు. నేను ఎకనామిక్స్ చదువుకున్నాను కాబట్టి, ఎంఏ ఎకనామిక్స్ చేశాను కాబట్టి నాకు తెలుసు, దానికంటే తక్కువ ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అంటారు. సరే, ఏది ఏమైనా మనకంటే ఇబ్బంది పడే వారికి మనం కొంచెం సహాయం చేయాలి. ఇప్పుడు మీకంటే ఇబ్బంది పడేవాళ్ళు లేరా? ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళకు కొంచెం సహాయం చేయాలి, అది ఉద్దేశం. ఖచ్చితంగా దేవుడు అంట మనకి డబల్ ఇస్తాడట, దేవుడు ఆశీర్వాదం. అది నేను చిన్నప్పటి నుంచి నమ్మాను. నేను ఎక్కడైనా సరే పేద ప్రజలకి సహాయం చేయాలి. ఎన్నో హాస్టల్స్, పలువురు హాస్టల్ 1000 మంది పిల్లలు, దాన్ని నేను మేనేజర్గా చేశాను. 1000 మంది అక్కడికి జయసుడా, లేకపోతే ఈ రోషయ్య గారు అందరూ వచ్చారు నేనుండగానే. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ బాగా అఫీషియల్స్, కలెక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు 3 మంది వచ్చేవాళ్ళు. అక్కడ కూడా నేను అట్లాగే ఎక్కడ కూడా పొరపాటు లేకుండా జాగ్రత్తగా. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన కోసం దేవుడు ద్వారాలు తెరిచి పెడతాడు బేదలైన వారికి, ఆయనకి ఇష్టం కాబట్టి. కానీ బేదలుగా ఉండటం కోసం కాదు, మనము కూడా గొప్పవాళ్ళం అవ్వాలి. అది మన కృషితోనే ఉంటుంది. ఆర్థికంగా మనం సహాయం చేయలేకపోవచ్చు, కానీ అంటే మనం చేసుకోలేకపోవచ్చు, కానీ కనీసం సహాయం చేస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. సో మనందరికీ, ఇప్పుడున్న పిల్లలందరికీ దేవుడు ఎంతో కొంత సహాయం చేస్తున్నారు కొంతమంది ద్వారాని వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు మీరు పిల్లలు? ఎంతమంది లెక్క పెట్టిన వాళ్ళు ఒకసారి? ఎన్ని రోజులు ఉన్నారు? 8 రోజుల మధ్యలో 1 2 3 4 5 ఎంతమంది ఉన్నారు? 6 7 7 2s ఎన్ని రోజులు ఉన్నారా? మొత్తం 15 1 2 3 4 5 6 6 2s 12 13 14 15 అంతే. 15 మెంబర్స్. వాళ్ళు ఒక 12 ఉన్నారు. అప్పుడు ఎంతమంది అయ్యారు? 15 + 12 27 అయ్యారు. మీ అందరూ కూడా రేపు 1st నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదివరకట్లాగానే ఇస్తాం. 7 గంటల లోపే మీరు ఖచ్చితంగా మీ పిల్లలకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందే పంపాలి. వాళ్ళకి చక్కగా ఏవైతే జనరల్గా అవసరం అవన్నీ చెప్తాం. 12వ తారీఖు నుంచి
2 పూటలు పెడుతున్నాం. పొద్దున్న సాయంత్రం ఒక ట్యూషన్ టీచర్ని పెడతాం. వంట చేయటానికి కూడా ఒకరిని పెడుతున్నాం. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా దేవుడు ఒకదాని తర్వాత ఒకటి ఇస్తారనే నమ్మకంతో మీరు మీ పిల్లల్ని ఇంకా ఊర్లు పంపడం, ఇక క్యాంపులు మానుకోండి. ఎందుకో చెప్పనా, వాళ్ళని అసలు చదువులో పెట్టండి వాళ్ళని. నేను మీ పిల్లలందరినీ ఎవరిని ఏ ఒక్కరిని తక్కువ ఏ ఒక్కరిని ఎక్కువగా చెప్పలేను, కానీ ఈ పిల్లలందరూ కూడా నంబర్ 1 పిల్లలు. వాళ్ళని సరిగా 1 సంవత్సరం చదివిస్తే 10 సంవత్సరాలు అసలు చదవడం అసలు అలా వెళ్ళిపోతారు. కాబట్టి వెళ్ళిపోతారు. అంత చక్కని తెలివైన పిల్లలు ఉన్నారు. ఇందులో చక్కని తెలివైన పిల్లలు ఉన్నారు. కాబట్టి మీ పిల్లల్ని మీకంటూ తెలియదు. ఇప్పుడు ఒక రాయి దొరికింది అనుకోండి, ఫోటో తీసుకెళ్ళామనుకోండి, ఏనా రాయి తీసుకొచ్చాడు ఎలా అంటాడు. ఇంకో షాపు తీసుకెళ్ళి ఆడు ఎట్లా అంటాడు. అదే రాయి బంగారం షాపు తీసుకెళ్ళామనుకోండి, ఆడికి తెలుసు ఇంకా ఈ టైం అంటారా బాబు, ఇది కొన్ని కోట్ల రూపాయలు చేస్తుంది. కానీ కుట్టుడు దగ్గర తీసుకెళ్తే ఏమన్నది, చీచి చెప్పారా అన్నాడు. బట్టల షాపు దగ్గర తీసుకెళ్తే అదే మాట, ఏంటో ఏం తీసుకొచ్చావు, రాత్రి నేనే చేసుకున్నాను అన్నాడు. కానీ అది ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తేనే దాని విలువ తెలుస్తుంది. మీ పిల్లల గురించి మీరు ఏమనుకోకపోవచ్చు, పక్కన వాళ్ళు కూడా గమనించలేకపోవచ్చు. కానీ చదువుకున్న మాలాంటి వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తేనే వాళ్ళు విలువ తెలుస్తారు. నేను చెప్పందని చెప్పాను, పిల్లల్ని చూసి వీళ్ళు ఎంతవరకు చదువుతారో కూడా చెప్పగలను. అలాంటప్పుడు నేను చూశాను, చక్కని రైటింగ్ కొంతమంది బ్రహ్మాండంగా రాస్తారు, ఇందులో కొంతమంది చక్కగా చదువుతారు. మీ పిల్లలే కాబట్టి గమనించండి. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటి మిమ్మల్ని కోరుతున్నాను, ఖచ్చితంగా 7 గంటల లోపు మీరు పంపించండి. అంతకంటే మిమ్మల్ని కోరేది ఏం లేదు. ఇక్కడ వాళ్ళు ఎలా చేసుకోవాలో మాట అన్నో, ఒక మాట తిట్టో, లేదా చిన్న చిన్న పనిష్మెంట్ ఇచ్చో వాళ్ళని మాదారిలో పెట్టుకుంటాం చక్కగా చదివించేటట్టుగా. మరి ఎన్ని రోజులైందా మీకు సెలవు తీసుకుని? ఎన్ని రోజులైంది? నిలబండి పిల్లలందరూ. ఎన్ని రోజులైంది సెలవు తీసుకుని మీరు? 1 వీక్ అయిందా? వారమైందా? ఏ రోజు సెలవు తీసుకున్నారు మీరు అసలు? ఎన్నో తారీఖు తీసుకున్నారు? 18 తీసుకున్నారు కదా. ఇవాళ తారీఖు ఎంత? పోయిన ఆదివారం తీసుకున్నారు కదా. మళ్ళీ ఆదివారం అయ్యి మళ్ళీ 3వ గురువారం వచ్చేసింది కదా. అన్నీ మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి. అసలు చూద్దాం, మీరు ఏమన్నా చెప్తారేమో చెప్పండి ఒకసారి. జనవరి, ఫిబ్రవరి సండేస్ స్పేస్ ఒకసారి చెప్పండి. కాబట్టి గుర్తున్నాయి లేవు. సండే మళ్ళీ చెప్పండి. వెరీ గుడ్. జనవరి, ఫిబ్రవరి స్పెల్లింగ్ చెప్పండి.
వెరీ గుడ్. అట్లాగే వీళ్ళకి చాలా పర్లేదు, వాడిని గుర్తుపెట్టుకున్నారు. ఈ వారం రోజుల సెలవులైనా ఫ్రూట్స్ చెప్పండి. కానీ ఇట్లా వీళ్ళు 40 ఫ్రూట్స్ పేర్లు చెప్తారు. 40. ఆ పాపను అడిగాను నేను మొన్న, మా పాపను అడిగాను, నాన్న ఫ్రూట్స్ పేర్లు చెప్తున్నారు కదా అన్నీ తెలుసా మీకు అన్న, అందులో కొన్ని తెలవదు మాట్లాడు. అర్థమైంది. మీరు ఎవరినైనా సరే టీచర్ని అడగండి, చాలా తెలియదు. అంటే అందులో నేను మొత్తం చెప్పాను, అమ్మనేది కొన్ని నాకేస్తాను, నేను అలా ఆపలేదు. అన్నీ కూడా రావాలి, వీళ్ళకి చక్కగా రావాలి, అది ఉద్దేశం. కాబట్టి ఆ ఏజ్లో తీసుకొచ్చే చాలా చేసే ఉంది, అది ఉద్దేశం. ఇట్లా కనుక వాళ్ళు చక్కగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటే బ్రహ్మాండంగా తయారవుతారు. స్క్వేర్లు కూడా వీళ్ళకి 20 వరకు వచ్చు. అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, ఇట్లా అందరికైతే 10 వరకు వచ్చు, కానీ వీళ్ళు 20 వరకు చెప్తారు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, ఇవి వీళ్ళది నేను ప్రతిరోజు కూడా వీడియో తీసి పంపించేవాళ్ళు. వాళ్ళు ఎవరైతే డబ్బులు పంపిస్తున్నారో జాన్పాల్ గారు వాళ్ళు చాలా సంతోషించారు. మొట్టమొదటి రోజుకి మేనేజర్ ఇప్పటికి చాలా తేడా ఉంది, పిల్లలు మాత్రం చదివిద్దాం, కానీ ఒక్కటి కండిషన్, రెగ్యులర్గా పంపకపోతే వాళ్ళు ఆపేయమంటే ఆపేయాలి. అది మాత్రం నేను మీకు చెప్తున్నాను. రెగ్యులర్గా పంపాలి, టైంలో పంపాలి. మీరు అదొక్క పని చేయండి. మిమ్మల్ని డబ్బులు కానీ ఇంకోటి కానీ అసలు మిమ్మల్ని అడగట్లా. కేవలం మీ పిల్లల్ని కరెక్ట్ టైంకి పంపించాలి. ఇందులో పిల్ల కరెక్ట్ టైం మీ పాపం వద్దని చెప్పాను కదా కొంతకాలం. సరే మీ తల్లిదండ్రులు వచ్చి మళ్ళీ తీసుకొచ్చారు కాబట్టి రేపు నుంచి పంపించింది, ఫస్ట్ నుంచి పంపించాలి. ఓకేనా? మీ అందరికీ నేను అదే చెప్తున్నాను. నాకు మీ పిల్లల్ని చక్కగా చదివించాలి, అంతేగాని మానిపించడం కోసం కాదు కదా. కాకపోతే మీరు ఇంట్రెస్ట్ తీసుకోకపోతే మాత్రం నేను అసలు ఇష్టపడను. ఎందుకంటే ఒకరిని చూసి ఒక పాడైపోతాను, అది నాకు తెలుసు. మీరు ఇంట్రెస్ట్ తీసుకోకపోతే మాత్రం అసలు అవసరం లేదు. అవసరం మీరు కళ్ళకు అద్దుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే దేవుడిచ్చే సహాయాన్ని కళ్ళకు అద్దుకోవాలి. దేవామాత కలిసి చక్కని ఆహారం తెలుసా, మీరు ఎంక్వైరీ చేయండి. నేను తెచ్చే షాప్లో నెంబర్ 1 క్వాలిటీ అయితేనే ఏమంటాను, సెకండ్ క్వాలిటీ అసలు సమస్య లేదు. వాళ్ళు తినే టిఫిన్ ఇదివరకు మేము టిఫిన్ అక్కడ కిరీటం దగ్గర తెచ్చుకునేవాళ్ళు, చక్కని టిఫిన్ వేసి ఇచ్చేవాళ్ళు మాకు. వాళ్ళు డబ్బులు కూడా ఎక్కువ తీసుకునేవాళ్ళు కాదు. బ్రహ్మాండమైన టిఫిన్, చక్కని టిఫిన్, చాలా బాగా వచ్చినాం కదా సార్, చక్కగా పంపించాలి. అది కూడా మానేసుకున్నాం. ఈ టిఫిన్ పెట్టాం, ఈ టిఫిన్ వెళ్ళి పెట్టిన మేము కొంచెం తింటాం, మిగతా కావాలి పెడతాం, లేదా వాళ్ళు తింటాం, మిగతా మేము తింటాం. ఎందుకు చెప్తున్నానంటే మంచి క్వాలిటీ రైస్ కూడా, మంచి రైస్ 70 రూపాయలు కేజీ నేను తెచ్చే రైస్, ఆ రైస్ వెళ్ళి పెడతాను. ఎందుకంటే నేను అదే చెప్పాను, చేస్తే మంచిగా చేద్దామండి. మనం మామూలుగా చూద్దాం, మామూలుగా వాళ్ళు తింటారు వెళ్ళలేక, మంచిగా చేయాలి. కాబట్టి కళ్ళ కట్టుకోండి, దేవా ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి మీరు ఇచ్చిన అవకాశం. అయితే ఒకటి భోజనం ఒకటే కాదు ఇంపార్టెంట్, చదువుకోవాలిగా. ఆ చదవాలంటే మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా పంపాలి. వాళ్ళెవరింట్లో పుట్టినరోజు, వీళ్ళెవరింట్లో పండుగ, మనకెందుకండి అవి. పెద్దవాళ్ళు ఏదో మంచి మ్యారేజ్ ఉంటే ఒకరు మీరు ఎలా పిల్లలు కంప్లీట్ చేశారండి, అసలు నోటీసు తీసేకండి అసలు వాళ్ళకి
వాళ్ళు మాత్రం చదువు స్కూల్ మానిపించవద్దు, ఇక అది మానిపించవద్దు. రెగ్యులర్గా చేయండి. ఒక్క సంవత్సరం మీరు కష్టపడండి. ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు వద్దాను సార్ అది వెళ్ళరు, వెళ్ళిపోతారు స్కూల్కి. మీరు వద్దానండి అసలు ఊరుకోరు, నేను వెళ్తాను స్కూల్, ఏడుస్తారు. ఇప్పుడు మీరు మధ్య మధ్యలో మానిపించారు అనుకోండి, అసలు ఆలయాలు మేము వెళ్ళం. అదేమంటే మాస్టర్ మీద పెడుతున్నారు, నా మీద కూడా చెప్తారు, కావాలని పెడుతున్నారు పాత్ర, మేము వెళ్ళం. తిరుగుతాం, తిరగకపోతే ఎట్లాగండి, తిరుగుతాము. పిల్లలంటే ఇప్పుడు మీ దగ్గర లాగా మాట్లాడాం కదా, పిల్లలే. చర్చ్ మెంబర్స్ వాళ్ళ దగ్గర మాట్లాడే పద్ధతి వేరు, మీ దగ్గర మాట్లాడే పద్ధతి వేరు, పిల్లల దగ్గర మాట్లాడే పద్ధతి వేరు. అందరినీ ఒకలాగా చూడం కదా. మిమ్మల్ని అండి అంటున్నాం, అయితే ఏమో బాబు అమ్మ అంటున్నాం. పిల్లలంటే అన్నాం కదా, అవే అంటాం వాళ్ళని, అంతే అది. కాబట్టి ఏంటంటే పిల్లలు ఒక్కొక్కసారి వెళ్ళటానికి ఇష్టం లేక ఒకే ఒకటి అంటారు, సార్ గారు తిడుతున్నారు మేము వెళ్ళం అన్నారు. పెడుతున్నారా అదే మనీ అంటే ఎట్లా అంటే ఎవరైనా అనుకుంటారా? తిట్టకపోతే ఏం చేస్తారు? మీరు తిట్టట్లేదా పిల్లలు ఇంట్లో? మా అమ్మ మా నాన్న మమ్మల్ని తిట్టలేదా? మా పిల్లలు నేను తిట్టట్లేదా? ఇంకో విషయం చెప్పనా, మీరు స్కూల్లో కూడా, నేను మీ అందరికీ చెప్తాను, మిగతా ఒకటి నాకు అనవసరం, స్కూల్లో కూడా ఎవరైనా టీచర్ మీ పిల్లల్ని తిట్టినా కొట్టినా మాట్లాడద్దు, అడగొద్దు. అసలు వెళ్ళి అడిగారో మీ పిల్లల పని అయిపోయినట్టే. కూర్చోండి, మీరు కూర్చోండి, పిల్లలు కూర్చోండి. అడిగారో మీ పిల్లల పని అయిపోయినట్టే నేను చెప్తున్నాను. పట్టించుకోలేని వాళ్ళు వాళ్ళకేం కారణమండి పట్టించుకోవడానికి. మీరేంటి మా పిల్లలకి అదన్నో తినవద్దానంటే ఎందుకు చెప్తారు? ఇంకొక విషయం చెప్తున్నాను, ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లోనే కొట్టద్దు అంటున్నారు. మేము చదువుకునేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో బాగా కొట్టేవారు. నా క్లాస్మేట్స్ అందరూ మంచి ఆఫీసర్స్ అయ్యారు, పెద్ద ఆఫీసర్స్ అయ్యారు. ఇవాళ తక్కువ. రాను గవర్నమెంట్ స్కూల్స్లో కొట్టొద్దు అనేది పెట్టారు. కొట్టకపోతే చదువు రాదు, చదువు రాకపోతే వాళ్ళు పెద్ద స్థితికి వెళ్ళలేరు. చివరికి 10th క్లాస్ దగ్గర ఆగిపోతారు. ఆ తర్వాత వాళ్ళు పొలం పనులు చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల్ని మాస్టర్లు ఏమన్నా సరే, అయ్యా నా బిడ్డకి చదువు వస్తే చాలు అట్లా చెప్పండి. చైతన్య స్కూల్లో మన పిల్లలు కొట్టట్లేదుగా. మీరు మీ పిల్లలు కొడితే మీరు వెళ్తున్నారు అడగటానికి, చాలా మంది వెళ్తారు. వెళ్ళారంటే మీ పిల్లలు మీరు పాటు చేసుకుంటున్నారు. ఇంకా తల్లి పంపిస్తారు లోపలికి. ఎవడన్నా మమ్మల్ని టీచర్ తల్లిదని చెప్పి వచ్చారో మళ్ళీ తల్లి తీసుకెళ్ళి అప్పగించరండి అక్కడ. అది సరైన తల్లిదండ్రులు అంటే. అప్పుడే మీ పిల్లలు చదువు వస్తారు, రాదు. మా చైతన్య స్కూల్లో చదివారు మా పాప ఇంటర్మీడియట్. మా పాప స్కూల్ క్లాస్ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్ అంటానా, అట్లే కాదు కాలేజీ ఫస్ట్. అంటే కాలేజీ అయితే ఇంటర్మీడియట్ అయితే 5 నుంచి 2-3 ర్యాంకుల్లో ఉండేది ఎక్కువ కూడా. సత్రంపూర్ ఆదిత్య కాలేజీలో కాలేజీ ఫస్ట్ మా పాప పెద్ద పాప. అయితే ఇంటర్మీడియట్లో ఏదో చిన్న తప్పు పొరపాటు, అది కూడా మా పాప చేయగా పక్కన మాట్లాడితే పుస్తకం పట్టుకుని విశ్లేషణ మా పిల్లలే. ఆ కాలేజీ తెచ్చారు, పుస్తకం పట్టు విశ్లేషణ, అదేమో అర్థం పుస్తకం ఉంటాయి, బైలింగ్ బుక్స్ ఉంటాయి, అది బయట ఇచ్చేవాళ్ళని. ఆ బుక్ వచ్చి ఇక్కడ చదివినాను. 2-3 రోజులు డాడీ నొప్పి, మమ్మీ నొప్పి, డాడీ నొప్పి అంటారు. 3 రోజులు చాలా బాధపడింది. కానీ నేను ఒక్క మాట కూడా అడగలేదున్నాను. ఏదో పొరపాటు జరిగింది. కాలేజీ పట్ల ఎంతమంది ఎక్కడ కొట్టిందమ్మా విన్నాను. లేదు డాడీ ఏమైనా అందా? లేదు డాడీ. విషయం చెప్తారు. కానీ ఆ పిల్లలు గొడవ చేస్తే డబ్బులు ఇస్తారు. ఉన్న చేసేది డబ్బులు తింటాను. ఆ పిల్లలకి అనేది ఈ పిల్ల చూస్తాను తల్లి. ఎప్పుడైనా అయినా కానీ ఏం అలా నేను అడగలి కూడా అడగల. కాబట్టి గమనించండి, పిల్లలకి చదువు రావాలంటే ఈ స్టేజిలో బాల్య దినముల యందు మూఢత్వము స్వాభావికంగా పుట్టును. శిక్షా దండన వారిని మంచి దారిలో పెట్టుతుంది అన్నది దేవుని మాట. ఇంకొక మాట తెలుసా, బెత్తము వాడని తండ్రి వారి పిల్లలకు విరోధులు అవుతారంట. అర్థం మరోసారి చెప్పనా, అర్థం అవడం కోసం. బెత్తము వాడని తండ్రి తమ పిల్లలకు విరోధులు అవుతుంది. అందుకని ఈ స్టేజ్లో బెత్తవాడం రోజు అంతగా, బెత్తం అంటే ఏంటి, చిన్న బద్ద లాంటిది. కర్ర వేరే బెత్తం వేరే, అర్థం అవుతుందా? ఊరి కాలంలో దెబ్బ చురుకు అనేది కొట్టుకోవాలి. అసలు చేతితో పట్టడానికి పిల్లలు ఎప్పుడు చేతితో కొడితే గబుక్కుని మనకు కోపం వచ్చి దోడ మీద గట్టి కొట్టారు వారికి కింద పడిపోతారు. ఎప్పుడు పిల్లల్ని గుద్దటం కానీ చేతులతో కొట్టడం కానీ చేయకండి.
మీరేం చేస్తారంటే ఓపిక పట్టి అరే నాన్న ఎక్కువ అంత పాపం ఒకసారి చేతితో ఎక్కడ పడతారు, చచ్చిపోతారు. పిల్లలండి అసలు చచ్చిపోవడానికి అంటే నేను మాటలు చెప్తున్నాను, ఎక్కడ తగిలిన బాధే కదా మనకి. అటు పట్టద్దు. మీరేం చేస్తారంటే పిల్లలు అర్థం చేసినప్పుడు గతం తెచ్చుకోండి. మీరు వెళ్ళి గతం తెచ్చుకునేటప్పటికి ఆడికి భయం వేస్తుంది, మీ కోపం కూడా తగ్గుతుంది. సగం గతం పట్టుకునేటప్పటికి నా పిల్లల్ని కొట్టాలా అని ఆలోచిస్తే సగం కోపం తగ్గిపోతుంది మీకు. ఆడికి మా నాన్న గతం చేస్తాడనే కోపం ఆ భయం వచ్చేస్తుంది, దీనికి కంట్రోల్ అయిపోతారు. అట్లా కాకుండా కోపం రాగానే చేయైతే దగ్గర ఉంటుంది, పిల్లవాడు దగ్గర ఉంటాడు, కట్టలు కొట్టేది అనుకోండి, ఆ కోపం అంతా వెళ్ళిపోతారు. మీరు వాళ్ళకి తెలవదు కదా, పిల్లలకి ఏం తెలుసండి, వాళ్ళకి అమాయకులు వాళ్ళు. ఇప్పుడు ఏదో మాట్లాడతారు, తర్వాత ఏమి ఉండదు, వాళ్ళకి మర్చిపోతారు. వెంటనే మనం కొట్టి తర్వాత కలిసి తెలవండి అమ్మ నాన్న చేస్తారు, వేరే వాళ్ళకి వస్తారు అట్లాగా మనం కొడితే మళ్ళీ తర్వాత. అందుకని జాగ్రత్తగా పెంచుకోవాలి పిల్లల్ని, చక్కగా పెంచండి. నేను మీ అందరికీ కూడా ఈ పిల్లలందరికీ మ్యాక్సిమం కంటిన్యూ చేసే పరిస్థితి నేను చూస్తాను. అంటే వాళ్ళు 20 మందికి అన్నారు, అప్పుడు 10 మంది, ఇప్పుడు 15 మంది అవుతున్నారా, 30 మంది అయ్యారు. మనకి 10 మంది మనకి ఆగాల్సి ఉంటుంది. అది ఇంకా వాళ్ళు చెప్పాలా, మనంతా చూసి చెప్తానన్నారు. ఏమైనా మీ అందరూ ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి మీ అందరి పిల్లలను కూడా ఉంచుకోవడానికి కంటిన్యూ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. రేపు ఫస్ట్కి మనకి ఇంకా కరెక్ట్గా అన్నీ తెలుస్తాయి. 12వ తారీఖు ఇక ఫిక్స్ అనమాట. అప్పటి నుంచి వచ్చిన వాళ్ళు ఫిక్స్డ్గా ఉంటారు కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చక్కగా మీ పిల్లలను పంపించండి. 1వ తారీఖు నుంచి 1వ తారీఖు అంతా 1వ తారీఖు వచ్చింది సండే మార్నింగ్. మీరు ఎప్పుడు కూడా మీ పిల్లలను పంపడం మా రోజు ఆనందిస్తున్నారు. ఇంకెవరు మన సండే రావాలి, ఎవరు మీ పిల్లలు రావచ్చినట్లే కానీ ఆదివారం. ఎందుకంటే మనం మా పిల్లలు పొరుగు నుంచి వస్తారు, మీ పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు, అందరూ కలిసి వాళ్ళని నేను ఖచ్చితంగా వీడియో తీసి పంపాలి. అంటే మొత్తం ఎంతమంది అని, వాళ్ళు ఎంతమంది వీళ్ళు ఎంతమంది కంపల్సరీ ఉండాలి. అది కూడా నేను చెప్తున్నాను. ఆదివారము 8 గంటలకి ఉండాలి కంపల్సరీ. 9:30కి మీరు తీసుకెళ్ళిపోండి, మీరు ఎక్కడైనా తీసుకెళ్ళిపోండి, చర్చలో ఉండడానికి కాదు. కాసేపు వాళ్ళ పిల్లలందరూ కలిసి ఉండాలి, కాసేపు చదివిస్తాం, కాసేపు కొన్ని మాటలు వాక్యాలు చెప్తాం. 9:30కి మీ లోకల్ చర్చి సెలవు 9 అవుతుంది. మీరు మొదలెట్టేటప్పుడు ఒక అరగంట చదువుకునేటప్పుడు వీళ్ళు వచ్చేస్తారు. కాబట్టి కంపల్సరీ మీరు ఆదివారం కూడా 8 గంటలు, మిగతా రోజులన్నీ 7 గంటలకు పంపాలి. రేపు 2 కోట్లు మొదలు పెట్టినప్పుడు పొద్దున్న 7 గంటలకు పంపిస్తారు, తర్వాత టిఫిన్ చేస్తారు, వచ్చేసరికి చదువుకుంటారు. సాయంత్రం స్కూల్కి రాగానే తీసుకోండి, చక్కగా డ్రెస్ చేంజ్ చేసేయండి. అదే దూరం నుంచి గోగంట మళ్ళీ వెళ్ళి రావడం కష్టం కాబట్టి ఇక్కడే మేము కాళ్ళు చేసి కడుక్కుంటారు, కాసేపు చదువుకుంటారు, భోజనం చేసి వచ్చేస్తారు. మ్యాక్సిమం కొంచెం కందానే పెడతాం భోజనం వాళ్ళకి. ఇది వెళ్ళిన తర్వాత కొంచెం కంటిన్యూ చేసుకొని చదువు. కాబట్టి ఈ విషయాలు కంపల్సరీ మిమ్మల్ని తండ్రులను కూడా ఎందుకు రమ్మన్నామంటే చదువు చాలా యాక్చువల్. మీరు కూడా శ్రద్ధ తీసుకోవాలి మీ పిల్లల విషయంలో. ఖచ్చితంగా నేను చెప్పిన మాట ఏది పోగొట్టుకోవద్దు. మంచిగా చక్కగా పిల్లల్ని రెగ్యులర్గా పంపండి. ఇదే ఫైనల్ మాట. నేను చెప్పాల్సిన మాటలన్నింటిలో ముఖ్యమైనది ఏంటంటే మీ పిల్లల్ని రెగ్యులర్గా మిగతా రోజులు 7 గంటల్లో పంపండి, సండే 8 గంటలు, ఒక 5 నిమిషాలను ముందు పంపాలి. 7 దాటినవద్దు. కొంతమంది పిల్లలు 7 దాటి వచ్చారనే నా ఉద్దేశం ఏంటంటే మీకు కూడా చెప్తున్నాను. ఎందుకు వచ్చి తల్లుల్ని తల్లులే తండ్రి మీరు ఎవరైనా వచ్చి కనపడాలి కంపల్సరీ. 7 దాటితే కంపల్సరీ వచ్చి కనపడాల్సిందే, లేకపోతే నేను లోపల తీసుకోను. ఎందుకు అంటే దానికి రీజన్ ఉంది. పిల్లలు ఏంటంటే సాధారణంగా ఎక్కడో చోట ఆగిపోతారు కదా. మీరేం వెళ్ళారు అనుకుంటారు, వాళ్ళేమో రారు, మా దగ్గర ఉన్నారనుకుంటారు. చాలా డేంజర్. తర్వాత అనేక అనర్థాలు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ 7 గంటల లోపు కనుక టైం పెట్టుకుని పంపించాలని మీరు అనుకుంటే మీరు కూడా ఇంట్లో గబగబ పిల్లల్ని చదువుకుంటారనమాట. మనం 7 గంటల్లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే అనుకోవాలి, లేకపోతే నేను వెళ్ళాలనే మాట ఎప్పుడైతే ఉందో మీరు ఖచ్చితంగా కరెక్ట్గా ఫాలో అవుతారు. నేను వెళ్ళి చెప్పను, మీరు అసలు లోపలికి రానవసరం లేదు, మీరు బయటకి కంపల్సరీ కనపడాల్సింది. అసలు మిమ్మల్ని ఇప్పుడు లోపలికి రమ్మలేదు, అవసరం లేదు కూడా, బయట కనపడాలా. లేట్ అయితే మీరు వచ్చి తీసుకొచ్చి దింపాల్సిందే మీ పిల్లల్ని. వెళ్ళేటప్పుడు కూడా నేను లైన్గా నేను ఇక్కడ నిలబడి ఉంటాను. వాళ్ళ ఇంటికి వచ్చేవారు దగ్గర మీ ఇళ్ళ దగ్గరకు వచ్చే వరకు నేను నిలబడి చూస్తున్నట్ట. ఎందుకంటే కొంత సెక్యూరిటీ చిన్నపిల్లలు వాళ్ళు. కాబట్టి మనం కొన్ని శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళు. ఆ విషయం కోసం మీరు కంపల్సరీ ఎవరైనా కానీ
7 గంటల తర్వాత వచ్చే లెక్క అయితే మాత్రం ఖచ్చితంగా మీ పేరెంట్స్లో ఎవరో ఒకరు వచ్చి లోపలికి పెట్టాలి. ఉద్యోగానికి వచ్చి చంపారు మాత్రం నేను పంపిస్తే ఇక అంతే. నేను వద్దాను అనుకో, మీరు వద్దంటే పర్వాలేదు, నేను వద్దంటే కదా. అట్లా పెట్టుకోవద్దు. చక్కగా మనందరం కలిసి బిడ్డలను చక్కగా చదివించుకుందాం. ఓకేనా? ప్రార్థన చేద్దాం. నిలబడండి. నానా గిఫ్ట్స్ అండి. కళ్ళు మూసుకోండి. అందరూ ప్రార్థన చేద్దాం. అమ్మ అక్షర అయితే అక్షర తర్వాత ఇంకా కథకలు రావున్నారు. అక్షర తర్వాత మీ ఎదురు ఇస్తామమ్మా కథకలు పిల్లలు తీసుకురాను. అందులో తీసుకొస్తారు పెట్టేసారా? మొత్తం 9 బెంచి ఒకటి ఇవ్వాలి. 9 రిసెప్ట్ రైట్ ఉన్నాయా? తీసుకున్నాం. వెళ్ళండి మీ ఎదురు. ఒక 9 కదా, 9 ఉన్నారు కదా పిల్లలు. 9 అమ్మా మొత్తం దాంట్లో కాదు. కాలం తీసుకెళ్ళి 5 నిమిషాలు పెట్టేసి ఈయన పెట్టేసి లోపల తీసుకురా. 9 ప్యాకెట్స్, ఒక్కొక్క ప్యాకెట్ 2 ఉంటాయి. అప్పుడు 4 5 తీసుకుంటే 9 ప్యాకెట్స్. ఒక్కొక్క దగ్గర ఉన్నట్టున్నారమ్మా. మీరు దాంట్లో అయిపోయిందా? రైట్. దాంట్లో పైన ఉన్నట్టు చూసుకోండి. ప్రార్థన చేస్తాను. దేవా మీ ఘనమైన ప్రార్థనలు బిడ్డలు ప్రభావ మనం నమ్ముకున్న బిడ్డలు, వారి బిడ్డలకు మీరు చేస్తున్న సహాయం బట్టి తీసుకొస్తాను. ఏమైనా కానీ దేవా మీ కృప చూపించాను. ఎన్ని సంవత్సరాలకి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చారు. అందరూ చక్కగా సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి అయ్యా. వారిని చూసి వీరిని చూసి ఎవరినో చూసి మా పిల్లల భవిష్యత్తు మేము పాటు చేసుకోకూడదు కదా. మా పిల్లల వరకు మేము వారినే చూడాలి. మా కుటుంబం వరకు మేము మమ్మల్ని చూసుకోవాలి. ఇంకొకరిని చూసుకోకూడదు. ఇంకొకరిని చూస్తే ఒకవేళ మేము ఇంకా డెవలప్ అవడానికి చూడాలి, కానీ మమ్మల్ని మేము మా పిల్లల్ని మేము పాడు చేసుకునే పరిస్థితికి రాకూడదు. అట్లాంటి చక్కని అవగాహన ప్రతి బిడ్డకు, ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి దయచేయండి తండ్రి. ఎంతో ఆశతో మీ సన్నిధికి వచ్చారు నాయన. బిడ్డలు చక్కగా కష్టపడి పనిచేస్తుండగా దేవా నాయన మంచి ఆరోగ్యాలు మొదట దయచేయండి. తమ బిడ్డలు ఎంతో తెలివైన బిడ్డలను కనుక్కున్నారు. ఆ బిడ్డల్ని చక్కగా చదివించుకునే కృప దయచేయండి. మీ దాసుల ద్వారా మీరు సహాయం చేశారు తండ్రి. మీ పాదాలకు ఉన్నాను. విలువైన జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. క్షేమాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ భద్రత, మీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి. చక్కని బిడ్డలుగా మా గ్రామాలలో, మా కుటుంబాలలో, మా గృహాలలో మా బిడ్డలు గొప్ప బిడ్డలుగా మాకు సహాయం చేయండి తండ్రి. కన్నీరు విడిచి నన్ను వెంబడిస్తే అట్టి వారు సంతోషంతో ఫలితాలు పొందుకుంటారన్నా. కన్నీటితో విత్తువారు సంతోషంతో పనులు మోసుకొని పోతారన్నా. బిడ్డలు నాయన తమ బిడ్డల కోసం ఎంతో కష్టపడుతున్నారు. అదేవిధంగా పిల్లలు కూడా తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని జాగ్రత్తగా చదువుకునే కృప వారికి కూడా దయచేయండి. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలను చూసుకుని ఆనందించే కృప దయచేయండి నాయన. సహాయం చేయండి. ఈ చిన్ని క్యాంపస్లో మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం. క్షేమాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామములో చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. మంచిది. ఒక నిమిషం బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోతుంది. నన్ను ఒక్కొక్క బెంచ్కి ఒక్కొక్క